ఈరోజు బాపట్ల పట్టణంలోని నియోజకవర్గ ఎన్డీఏ కూటమి కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారు కలిసి నియోజకవర్గ దివ్యాంగుల సమస్యల మీద వినతి పత్రం అందించిన భావపురి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు బాపట్ల నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు ఉపాధి హామీ పని పథకాన్ని 100 రోజులు కల్పించాలని తెలియజేయడమైంది. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక సాయం చేయడానికి లోన్లు అప్లికేషన్ పెట్టుకోమని ప్రకటన చేసి ఉన్నారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులు లోన్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా దివ్యాంగులకు 2016 హక్కుల చట్టం ప్రకారం 100%, 5% రిజర్వేషన్తో లోన్లు ఇప్పించాలని తెలియజేయడమైంది. బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులకు ఉపకరణాలు అంటే చెవిటి, మూగ మిషన్లు, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, బ్యాటరీ వాహనాలు, ట్రిక్స్, మూగ, చెవుడు వారికి సెల్ ఫోన్ వారికి అందించాలని తెలియజేయడమైంది. బాపట్ల నియోజకవర్గ పరిధిలో దివ్యాంగుల కోసం 10 సెంట్ల స్థలంలో దివ్యాంగుల కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయాలని తెలియజేయడమైంది. బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో 2016 హక్కుల చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ అమలు చేయాలని తెలియజేయడమైంది. పైన దివ్యాంగుల సమస్యలను తెలియజేసి అన్ని నెరవేర్చే మార్గంగా ఆలోచన చేయాలని ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగుల నాయకులు కంది వెంకటరెడ్డి, మౌలాలి, వీర్రాజు, సుంకర శ్రీనివాసరావు, పోత్రాజు, జానీ భాష. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వంలో మా ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగుల ఒక సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా దీనిలో భాగంగానే ఈరోజు బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారిని ఈరోజు కలిసి మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులకి మరి 3 మండలాల్లో కూడా ఉపకరణాలు అందించాలని, దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకంలోనే 100 రోజులు దివ్యాంగులకి ఉపాధి హామీ పథకం కల్పించాలని, అదేవిధంగా దివ్యాంగులకి బాపట్ల నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ భవనాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద నేను దివ్యాంగుల ఒక ఉపకరణాలు కానీ, ఉపాధి హామీ పథకం కానీ, కమ్యూనిటీ భవనం మీద కూడా నేను దీని మీద ఆలోచన చేసి త్వరలో దీని గురించి ఆలోచన చేసే మార్గంగా ఆలోచిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియజేసి ఉన్నాడు. దీని మీద మా ఒక బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారు మరి దివ్యాంగుల ఒక సమస్యలను వెంటనే పరిష్కరించే మార్గంగా ఆలోచన చేయాలని చెప్పి మా ఒక కూటమి ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారిని కోరుతూ ఉన్నాం. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.